హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాతృమూర్తి వందనం పార్ట్ 1 కథ గురించి తెలుసుకుందాం. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రతి తల్లి ఒకసారి తన బిడ్డ కోసం పురిటి నొప్పులు తీస్తుంది. శాంతి లాంటి మాతృమూర్తుల కథ. ఈ మాతృమూర్తి ప్రతిరోజు పురిటి నొప్పులు పడుతూనే తమ ఎదిగిన బిడ్డలను కూడా చంటి పిల్లల్లా కాపాడుతారు. అలాంటి మాతృమూర్తులందరికీ వందనాలు. బాలు, శాంతి ఇద్దరు ఉపాధ్యాయులు. వారికి సాకేత్, శ్రీజ ఇద్దరు పిల్లలు. సాకేత్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. శ్రీజ 8వ తరగతి చదువుతున్నది. మమ్మీ, డాడీ, మా ఫ్రెండ్స్ వచ్చేశారు, నేను టూర్కి వెళ్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ 20 ఏళ్ల సాకేత్ తన ఫ్రెండ్స్తో చెన్నై టూర్ వెళ్తున్నాడు. కొంచెం ఆగరా సాకేత్, టిఫిన్ రెడీ అయింది, తినేసి వెళ్ళి. ఏమండి, మీరైనా వాడికి టిఫిన్ చేసి వెళ్ళమని చెప్పండి అని తన కొడుకు 5 రోజులు టూర్ వెళ్తున్నాడు. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో, టైంకు ఏం తింటాడో అన్న బాధతో శాంతి కొన్ని స్నాక్స్ ప్యాక్ చేసి ఇస్తూ, సాకేత్ మీరంతా టూర్లో టైంకి ఫుడ్ తినండి అని చెప్తుంది. ఫ్రెండ్స్తో కలిసి బయట తింటారులే శాంతి, నువ్వేమీ వాడి గురించి బెంగ పెట్టుకోకు. ఆల్రెడీ నిన్నటి నుంచి ఏవో స్నాక్స్ చేసి ప్యాక్ చేశావు, అవి తీసుకెళ్తున్నాడు కదా, ఇప్పుడు మధ్య మధ్యలో తింటారు. వాడేమీ చిన్నపిల్లోడు కాదు కదా, టైం లేట్ అవుతుంది కానీ ఫస్ట్ వాడి ఫ్రెండ్స్ అంతా వాడి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో సాకేత్ వాళ్ళ చెల్లి శ్రీజ, అన్నయ్య హ్యాపీ జర్నీ, జాగ్రత్తగా వెళ్ళండి, టూర్లో నా కోసం గిఫ్ట్స్ ఏమైనా తీసుకొని రా అన్నయ్య అంది. సరేలే చెల్లి రాక్షసి, ఎప్పుడు నీకు గిఫ్ట్స్ గోలనే, తెస్తాన్లే నీలాంటి టెడ్డీబేర్ ఒకటి. బాయ్ శ్రీజ అంటూ సాకేత్ వాళ్ళ డాడీతో కలిసి ఇంట్లోంచి బయటకు వెళ్తారు. అప్పుడు బాలు సాకేత్తో చెప్తాడు, చూడు సాకేత్, మీరు కారులో అంత దూరం వెళ్ళొద్దురా అంటున్నా వెళ్తున్నారు, జాగ్రత్తగా వెళ్ళి రావాలి. డ్రైవింగ్లో ఏమాత్రం అలసిపోయినా డ్రైవింగ్ చేయకండి. నైట్ టైం అస్సలు డ్రైవ్ చేయొద్దు. 100 km/h దాటి స్పీడ్గా అస్సలు వెళ్ళకండి. మీరంతా కుర్రకారు, ఈ వయసులో కాస్త వేగంగా వెళ్ళాలని ఉంటుంది, కానీ వేగం కంటే ప్రాణం ముఖ్యమైంది. మీరందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి, సరేనా? జాగ్రత్తగా వెళ్ళు. మధ్య మధ్యన అమ్మకు నాకు ఫోన్ చేస్తుండు. సరే డాడీ, మీరు చెప్పిన విషయాలన్నీ గుర్తుంచుకుంటాను. మా ఫ్రెండ్స్ కూడా చెప్తాను. జాగ్రత్తగా వెళ్ళి వస్తాం. మీరు నా గురించి బెంగ పెట్టుకోవద్దు. 5 రోజులు ఇట్టే గడిచిపోతాయి డాడీ. తొందరగానే వచ్చేస్తాను కదా అంటూ సాకేత్తో పాటు మరో 4 ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్ నుండి కారులో చెన్నైకు ప్రయాణమయ్యారు. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు వారంతా మొదటిసారి కారులో టూర్కి వెళ్తున్నారు. వారి ఉత్సాహం, హుషారుకు హద్దు లేకుండా వేగంగా కారు నడుపుతూ వెస్టర్న్ బీట్ పాటలతో హోరెత్తించారు. సాకేత్ ఫ్రెండ్ ఋషి డ్రైవింగ్ చేస్తున్నాడు. అంతలో, ఒరేయ్ ఋషి, కొంచెం కార్ వేగం తగ్గించురా, అసలే మా మమ్మీ డాడీ క్షేమంగా వెళ్ళి రమ్మని వేగంగా కార్ నడపవద్దని మరీ జాగ్రత్తలు చెప్పారురా. అరే సాకేత్, ఏంటిరా నీ మాటలు మరీ చిన్నపిల్లాళ్ళ మాట్లాడుతున్నావు? మా మమ్మీ డాడీ కూడా అలానే చెప్పారులే, అలాగని నెమ్మదిగా నడకలా వెళ్ళామా? ఏమంటారా మీరంతా అనగానే మిగిలిన ఫ్రెండ్స్ కూడా సాకేత్ వైపు వెక్కిరింతగా హేళనగా చూస్తారు. మొదటిసారి సాకేత్ మనసు కీడు శంకించింది. అప్పటికే వాళ్ళ ప్రయాణం మొదలై 5 గంటలయింది. మధ్యన టిఫిన్ చేసి డ్రైవింగ్ కొనసాగించారు. తర్వాత మరో 4 గంటలు ఇద్దరు ఫ్రెండ్స్ 2 గంటలకు ఒక బ్రేక్ తీసుకొని చెన్నై సరిహద్దుల వరకు చేరుకున్నారు. అప్పుడే సాయంత్రం 7 గంటలు దాటింది. చలికాలం కావడంతో చీకటి ముసురుకుంటుంది. సాకేత్తో పాటు అందరూ దాదాపు అలసిపోయారు. ఋషిని కారు నడుపుతున్నాడు. బాహ్య వలయ రహదారిపై 120 స్పీడ్తో వెళ్తున్నాడు. ఒక్కసారిగా ఏమైందో తెలియదు, పెద్ద శబ్దం వచ్చింది. సాకేత్ వాళ్ళ కారును వెనుక నుంచి వచ్చే ఒక లారీ కారును గుద్దడంతో కారు ఎగిరి
దూరంగా పడింది. లారీవాడు కార్ ఎటు పడిందో కూడా చూసుకోకుండా వెళ్ళిపోయాడు. కొంతసేపటికి అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీస్ వాహనం అక్కడ యాక్సిడెంట్ అయిందని గుర్తించారు. అక్కడ దగ్గరలోనే పిల్లల్లా హాహాకారాలు వినిపిస్తున్నాయి. పోలీసులు కారు దగ్గరికి వెళ్ళి అక్కడి దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు. కార్ నుజ్జు అయింది. కారులోంచి 2 పిల్లలు బయటపడి తలల నుండి రక్తం కారడంతో హృదయ విదారకంగా రోదిస్తున్నారు. కారు లోపల 3 పిల్లలున్నారు. అప్పటికే అంబులెన్స్కి ఫోన్ చేశారు. ఒక 15 నిమిషాలకు అంబులెన్స్ వచ్చింది. అప్పటికే కారులో ఉన్న మరో 3 కూడా జాగ్రత్తగా బయటకు తీశారు. వారికి కూడా తలకు దెబ్బలు తగిలి రక్తం కారుతోంది. స్పృహ కోల్పోయారు. అందరినీ హుటాహుటిన పెద్దాసుపత్రికి చేర్పించారు. ఆ రాత్రంతా పోలీసులు విద్యార్థుల అడ్రస్లను తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం అందించాలని ప్రయత్నిస్తున్నారు. కార్ నెంబర్, టైం బట్టి వారంతా ఆంధ్రప్రదేశ్ చెందిన వారిగా గుర్తించారు. స్విచ్ ఆఫ్ అయిన సెల్ ఫోన్ సిమ్లతో ట్రేసింగ్ చేస్తున్నారు. సాయంత్రం ఫోన్ చేసి ఇప్పుడు చెన్నై దగ్గరలోకి వచ్చాం అమ్మా నాన్న అని చెప్పిన సాకేత్ నుండి తర్వాత కనీసం ఒక ఫోన్ కాల్ కూడా రాలేదని టెన్షన్ పడుతూ ఆ రాత్రంతా సాకేత్ వాళ్ళ అమ్మా నాన్న చెల్లి సాకేత్కు ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నారు. అలాగే సాకేత్ వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకు ఫోన్ చేస్తూ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎందుకని గాబరా పట్టారు. కలత నిద్రనే పోయారు. ఉదయాన్నే 5 గంటలకు బాలు ఫోన్ మోగుతుంది. రాత్రంతా సాకేత్ ఫోన్ చేయలేదని మేలుకున్న వాళ్లకు అప్పుడే మాగాణ్ణుగా నిద్ర పట్టేసింది. నిద్రమొహంతోనే ఫోన్లో నెంబర్ చూడకుండా ఫోన్ చేసింది సాకేత్ అనుకున్న. హలో సాకేత్, ఏంటి రాత్రి నుంచి ఒక్క ఫోన్ కూడా చేయలేదు అంటూ హలో సార్, వీఆర్ ఫ్రమ్ చెన్నై పోలీస్ స్టేషన్, ఆర్య ఫాదర్ ఆఫ్ సాకేత్ అన్నారు. హలో, ఐ యామ్ ఫాదర్ ఆఫ్ సాకేత్. వాట్ హ్యాపెన్ టు అవర్ చైల్డ్, టెల్ మీ. మీ బాబు వాళ్ళు నడిపే కారుకు యాక్సిడెంట్ అయింది. ఇక్కడ చెన్నైలో హాస్పిటల్లో చేర్పించాం. మీరు వెంటనే రావాలి అని తిట్టి ఫోన్ పెట్టేశాడు. బాలు కాళ్ళ కింద ఉన్న భూమి కంపించినట్టయింది. వెంటనే శాంతి అని గట్టిగా పిలిచాడు. అయ్యో ఏమైందండి అంత గట్టిగా పిలిచారు? ఏమైంది చెప్పండి. మన సాకేత్ ఫోన్ చేశాడా? అయ్యో శాంతి, మన సాకేత్ వాళ్ళ కారుకు నైట్ యాక్సిడెంట్ అయిందంట. చెన్నైలో పెద్ద హాస్పిటల్లో ఉన్నారు. జాయిన్ చేశారని చెప్పారు. ఏంటి, సాకేత్ వాళ్ళ కారు యాక్సిడెంట్ అయిందా? అయ్యో, అందుకే ఫోన్ చేయలేకపోయాడా? మరిప్పుడు మన బాబుకి ఎలా ఉందండి చెప్పండి. నా బిడ్డకి ఏం కావద్దు. వాడికి చిన్న గాయమైనా నేను తట్టుకోలేను. వాడు ఎలా ఉన్నాడో చెప్పండి ప్లీజ్. మంచిగానే ఉన్నాడు కదా? క్షేమంగానే ఉన్నాడు కదా? నేను తొందరగా సాకేత్ను చూడాలి. పదండి చెన్నైకి వెళ్దాం వెంటనే అంటూ కూతురు శ్రీజను కూడా రెడీ అవ్వమని చెప్తుంది. హడావిడిగా ముగ్గురివి బట్టలు బ్యాగ్లో సర్ది పెడుతుంది. అప్పుడు బాలు శాంతితో, నువ్వేమీ కంగారు పడకు శాంతి, అక్కడ సాకేత్కు ట్రీట్మెంట్ జరుగుతుంది. సరే, తొందరగా చెన్నై వెళ్దాం అంటూ తన స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని ముగ్గురు కలిసి 1 గంటలో ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అక్కడి నుంచి మరో 2 గంటల తర్వాత సాకేత్ ఉన్న హాస్పిటల్ దగ్గరికి ఎలాగోలా ప్రాణాలు కళ్ళల్లో నిలుపుకొని చేరుకున్నారు. శాంతి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉంది. అయ్యో జాగ్రత్తగా వెళ్ళండి అని ఎంతగా చెప్పాము. అయినా యాక్సిడెంట్ అయింది. నా సాకేత్ ఎలా ఉన్నావురా అనుకుంటూ కలవరిస్తూనే హాస్పిటల్ వరకు చేరుకున్నారు. హాస్పిటల్ చేరుకున్న తర్వాత ఐసీయూలో ఉన్న సాకేత్ని చూడడానికి మొదటగా బాలుకి పర్మిషన్ ఇచ్చారు. సాకేత్ చూసిన డాక్టర్తో బాలు మాట్లాడాడు. సాకేత్ వెన్నెముకకు దెబ్బ తగిలింది. మెదడులో న్యూరాన్స్ వల్ల అతను స్పృహలోకి రావడానికి టైం పట్టుద్ది. మీరు ధైర్యంగా ఉండాలి అని డాక్టర్ చెప్పాడు. ఐసీయూలో సాకేత్ బెడ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అచేతనావస్థలో ఉన్న సాకేత్ను చూసి
బాలు గుండె తరుక్కుపోయింది. కన్నీళ్లు రాలుతూ ఏడుపు తన్నుకొస్తుంది. కానీ డాక్టర్, మీరేడిస్తే ఇక్కడ ఉన్న పేషెంట్లు డిస్టర్బ్ అవుతారు. ప్లీజ్ బాలుగారు, మీరు కొంచెం కూల్ అవ్వండి. మీ బాబు తప్పకుండా స్పృహలోకి వస్తాడు. మేము మా శక్తి కొలది ట్రీట్మెంట్ చేస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. మీరే అధైర్యపడితే మీ మిస్సెస్ ఇంకా ఎక్కువ బాధపడతారు. మీరు ధైర్యంగా ఉండాలని డాక్టర్ చెప్పి బాలును ఇక నుంచి వెళ్ళి సాకేత్ వాళ్ళ మమ్మీని చూడ్డానికి రమ్మని కబురు పెడతారు. శాంతి అప్పటికి కన్నీరు మున్నూరుగా ఏడుస్తూ సాకేత్ ఉన్న బెడ్ దగ్గరికి వెళ్ళి నిశ్చలంగా బెడ్ మీద పడున్న సాకేత్ను చూసి, బాబు సాకేత్, నిన్ను ఇలా చూడాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదురా. అయ్యో, ఎంత ప్రమాదం జరిగింది. ఒకసారి కళ్ళు తెరువు. నేను మీ అమ్మను వచ్చాను. ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడు అంటూ సాకేత్ చేతులు కాళ్ళ ఊపుతూ తల పట్టుకొని కదిలించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆమె దుఃఖం ఎవరు ఆపలేని ఐసీయూలో ఉన్న డాక్టర్లు, నర్సులు ప్రాణం కలిచివేసింది. తల్లడిల్లుతున్న కన్న తల్లి క్షోభ చూసి తట్టుకోలేకపోయారు. శాంతి దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఊరుకోండి. మీ బాబుకు డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు. మీ బాబు తప్పక లేస్తాడు. మీరిలా తల్లడిల్లిపోవద్దు. మీరు కొంచెం ధైర్యం తెచ్చుకోండి. బాబు తొందరగా కోలుకుంటాడు అని అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు. శాంతి, నా కొడుకుని వదిలి నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. మీరు నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోవద్దని. నేను నా కొడుకుతో పాటు ఇక్కడే ఉంటాను. మీరు నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళొద్దు. నా కొడుకు నా గొంతు వింటే లేస్తాడు. వాడికి అమ్మంటే ప్రాణం. నేను పిలిస్తే పలుకుతాడు. దయచేసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని హృదయ విదారకంగా ఏడుస్తుంది. నర్స్, మిగతా సిబ్బంది సహాయంతో శాంతిని బయటకు తీసుకువెళ్తారు. తీసుకెళ్లేటప్పుడు శాంతి 2 చేతులతో, దేవుడా, నా కొడుకు ఏం చేశాడని వాడిని చలనం లేని వాడిలా చేశాం. వాడి కాళ్ళు ఇంటి దగ్గర ఎప్పుడూ కుదురుగా ఉండవు. వాడిని చలనం లేకుండా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది శాంతి. ఏడుస్తూ బయటకు వచ్చిన శాంతిని బాలు పట్టుకొని, చూడు శాంతి, నువ్వు ఇలా బెంగ పెట్టుకుంటే ఎలా? వాళ్ళ అన్నయ్య కోసం శ్రీజ ఎంత ఏడుస్తుందో చూడు. నువ్వు తల్లివి. నీ మనసు చాలా క్షోభిస్తుంది. కానీ మా కోసం ధైర్యంగా ఉండాలి. డాక్టర్లు వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. తొందరలోనే స్పృహలోకి వస్తాడు అని శాంతిని ఓదార్చి హాస్పిటల్ నుండి బయటకు తీసుకెళ్ళిపోతాడు. దగ్గరలోనే ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఉంటారు. అక్కడ వారంతా ఫ్రెష్ అప్ అయి బాలు, శ్రీజ ఏదో తిన్నామని అనిపిస్తారు. శాంతి మాత్రం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. నా సాకేత్ కళ్ళు తెరిచి నన్ను చూడాలి. అప్పటి వరకు నేనేమీ తినను. మీరు నన్ను బలవంతం చేయవద్దు అంటూ మళ్ళీ ఏడుస్తుంది. సాయంత్రం మరోసారి హాస్పిటల్కు వెళ్తారు. శాంతి సాకేత్ పక్కనే కూర్చొని, నాన్న సాకేత్, మీ మమ్మీని వచ్చాను చూడు, టిఫిన్ చేసి వెళ్ళిరా అంటే, లేదమ్మా, లేట్ అవుతుందని వెళ్ళావు. చూడు, ఎప్పుడు తిన్నావో లేదో. నీకోసం నేను కూడా టిఫిన్ చేయకుండా ఉన్నాను. ఒకసారి అమ్మాని చూడు, నాతో మాట్లాడు అంటూ మళ్ళీ తన హృదయ విదారకంగా ఏడుస్తుంది. తన కళ్ళ ముందే తన కొడుకు కదలలేని స్థితిలో ఉంటే ఆ తల్లి గర్భశోకం వర్ణించలేనిది. అలానే శాంతి సాకేత్తో మాట్లాడుతూ సొమ్మసిల్లి పడిపోతుంది. శాంతిని కూడా అదే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. తనకి సెలైన్ పెట్టి ఇంజెక్షన్ చేశాక నిద్రపోతుంది. నిద్రలో కూడా సాకేత్ అంటూ కలవరిస్తూనే ఉంటుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, దీని తర్వాత భాగం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.